హాయ్ అండి. ఇది ఇడ్లీ పిండి అండి. అదే కొంచెం మిగిలిపోద్ది కదండి, ఎప్పుడైనా ఎతికి సరిపోతుంది. మళ్ళీ దీని గురించి సపరేట్ చట్నీ చేయడం ఇదంతా డబుల్ పని అయిపోద్ది. ఇది కొంచెమే కదండి. ఇప్పుడు ఇది ఏం చేస్తానో చూడండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇగో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేశాను. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం జీలకర్ర వేసి ఆవాలు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి. ఎందుకంటే ఉల్లిపాయలు వేగుతున్నాయి, కొంచెం ముక్క వేయాలి. ఉల్లిపాయలు వేగడానికేనండి కొంచెం వేస్తున్నా నేను. ఇప్పుడు ఇడ్లీ పిండిలో సరిపడి ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే పోపులో కొంచెం పసుపు వేసాను, ఇది కూడా కొంచెం వేగాలి. ఇది పోపు వేగిపోయిందండి. ఇడ్లీ పిండిలో ఉప్పు వేసి కలిపిస్తాం కదండి, ఇది కూడా ఈ పోపులు వేసేయాలి. ఎందుకంటే పోపులు వేస్తాం కదండి, ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలపాలి. ఇప్పుడు పోపు అంతా ఇడ్లీ పిండికి కలిసేలాగా కలపాలండి. ఇది ఇలా చేసేటప్పుడు ఇలాంటి కడాయే కావాలండి, లోతుదైతే మంచిగా రాదు. చూడండి మొత్తం కలిసిపోద్ది, ఇట్లా కలిపేసేయాలి. ఇలానే మొత్తం కలిపిస్తాము. మొత్తము ఇట్లా మొత్తము ఇలా మనము దోశ ఎట్లా చేస్తామో ఆ టైప్లో మొత్తం ఇట్లా చేయాలి. చూడండి, ఇది ఇంకేం చేయకూడదండి, అలా మూత పెట్టేసి సిమ్లో ఉడకనివ్వాలి. ఇదిగండి ఇట్లా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ ఉల్టా వేయాలండి. మనం దోశ ఎట్లా ఉల్టా వేస్తాం అలాగా. కాకపోతే చిమ్ములే ఉడకనివ్వాలండి, మంట ఎక్కువ పెట్టకూడదు. అలాగైతే మంట ఎక్కువ పెడితే మాడిపోద్ది, ఉడకదు. ఇదిగోండి చూడండి, ఇట్లా ఉల్టా వేయాలి. ఇది మళ్ళీ ఇలా కొంచెంసేపు కాలనివ్వాలండి. ఇప్పుడు కూడా చిన్న మంట మీద కాలనివ్వాలి, లేదంటే మాడిపోద్ది. కింద సైడ్ కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగండి రెండు సైడ్లు ఇట్లా కాలి చూడండి, రెండు సైడ్లు ఉన్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇదిగండి ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా ముక్కలు కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టం తింటారండి. రోజు ఇడ్లీ బోర్ కుట్టిన వాళ్ళు ఇట్లా పిల్లలకి ఇస్తే స్నాక్స్ లాగా స్కూల్కి వేసినా తింటారు, ఇంట్లో కూడా తింటారండి. చాలా బాగుంటుంది కూడా. చట్నీ ఏం అవసరం ఉండదు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చట్నీ కూడా అవసరం ఉండదు కదా, అలా తినొచ్చండి. మళ్ళీ దీని గురించి సపరేట్ చట్నీ చెయ్యాలి అయిన అవసరమే ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగండి డైరెక్ట్గా తినవచ్చు, వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటుందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. మీరు కూడా ఇలా కొంచెం కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా చేసి చూడండి. తినాలనిపిస్తే మీ ఇడ్లీ పిండి మిగలడమే కాదండి, ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. బాయ్ అండి.